వెల్కమ్ టు ట్రావెల్ స్టోరీస్. ఇవాళ శ్రీ పోతంశెట్టి రామరెడ్డి గారి పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది రావులపాలెంలో లొకేట్ అయ్యి అయితే ఉంది. నాతో పాటు మీరు కూడా వ్యూ అయితే చూడండి. నేనైతే గేట్ బయటే ఉన్నా, ఇంకా గేట్ బయట నుండి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి అక్కడ సన్ రైజ్ అయితే పడుతున్నాయి కదా, మెయిన్గా దానికోసమే క్యాప్చర్ చేస్తున్నా. సన్ రైజ్ బాగున్నాయి, బాగా కనిపిస్తున్నాయి గేట్ బయట నుండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపలికైతే ఎంట్రీ అయిపోయినా ఫ్రెండ్స్. ఫ్రీ ఎంట్రీనే, ఎవ్రీ1 అలౌడ్. అండ్ ఈ పార్క్లో మెయిన్గా ఈ పాండ్ రౌండ్ సర్ఫేస్లో ఉంటుంది వాటర్. అండ్ నెక్స్ట్ అక్కడ మెయిన్ బుద్ధ స్టాట్యూ అట్రాక్షన్ ఇక్కడ ఈ పాండ్లో. చూడండి బాగా కనిపిస్తుంది కదా బుద్ధ స్టాట్యూ. ఇది మిడిల్లో ఉంటుంది ఈ పాండ్, పార్క్ మిడిల్లో. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కోకోనట్ ట్రీస్తో చాలా బాగా కనిపిస్తుంది కదా బుద్ధ స్టాట్యూ. ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంక్రాంతికి ఈవెంట్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. 5 days అయితే సెలబ్రేట్ చేస్తారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ అయితే పెడతారు ఈ పాండ్లోనే. బట్ ఆ బోటింగ్కి ఛార్జ్ అయితే చేస్తారు. పార్క్ అయితే ఫ్రీ ఎంట్రీనే, బట్ బోటింగ్ అయితే ఆ టైంలో ఛార్జ్ అయితే చేస్తారు, టికెట్స్ పెడతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా కూర్చోవడానికి అంతా. కొంతమంది అక్కడ కూర్చొని బుద్ధ స్టాట్యూని క్యాప్చర్ అయితే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇది అవుట్ సైడ్ వ్యూ అయితే, పార్క్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. అండ్ బిల్డింగ్స్ మధ్యలో అండ్ నెక్స్ట్ ట్రీస్ మధ్యలో బాగా కనిపిస్తుంది ఈ పార్క్ అయితే. ఏరియా అయితే బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ పార్క్లో. నెక్స్ట్ అక్కడ ప్లే జోన్, లైక్ ఏదైనా ఆడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఫిట్నెస్ కోసం జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగా ఆలోచించి ఫిట్నెస్ కోసం జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే పెట్టారు. చాలా వరకు ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో వచ్చి జిమ్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ జిమ్ అయితే చేస్తున్నారు కదా, చూడండి చాలా వరకు అయితే ఉన్నాయి ఎక్విప్మెంట్స్, జిమ్ ఎక్విప్మెంట్స్. చూడండి ఎక్విప్మెంట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాకింగ్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది పీపుల్ అక్కడ వాకింగ్ అయితే చేస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్లో స్వాన్స్ అయితే అలా వాటర్లో వెళ్తూ ఉంటే, ఆ వాటర్ అలా మూవ్ అవుతూ ఉంటే, ఆ వేవ్స్లో వాటర్ కదులుతూ ఉన్నాయి, చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అవి. చాలా బాగా అనిపించింది నాకు. సో దానికోసం మెయిన్గా క్యాప్చర్ అయితే చేసా వీడియోని. ఆ స్వాన్స్ అలా కదులుతూ స్లోగా మూవ్ అవుతూ ఉంటే వాటర్ అలా వెళ్తూ ఉన్నాయి, వేవ్స్లో వస్తున్నాయి. బాగుంది, చాలా వ్యూ అయితే బాగుంది చూడ్డానికి. అండ్ స్వాన్స్ అన్నీ అలా కదులుతూ ఉన్నాయి. అండ్ మీరు రావులపాలెంలో ఉంటే కంపల్సరీ ఈ పార్క్ వెళ్ళి విజిట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ గెటింగ్ ద లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.